మాతృదేవోభవ. అస్థిర జీవనం మునకు ఆత్మమయం బగు క్షీరవార్ధికిన్. అమ్మ, అస్థిర జీవనం మునకు ఆత్మమయం బగు క్షీరవార్ధికిన్ సుస్థిర బంధమేర్పరచు శుద్ధ మనంబును సంగినట్టి నీ అస్థికలెందుగల్పవలెనమ్మరో. మా అమ్మకి అస్థి నిమజ్జనం చేస్తుంటే ఆసువుగా పొంగినటువంటి పద్యం ఇది. ఆవిడ గోదావరి తీరంలో పుట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాలూకా పడమర విప్పర్రు వారి పుట్టింటి వారు మా తాతగారి గ్రామం, బొమ్మకంటి వారు ఆడపడచ్చు. అక్కడ గోదావరి తీరంలో పుట్టింది. నేను గోదావరిలోనే ఆ అస్థికలు కలపాలని సంకల్పం చేస్తే అక్కడ మా ఇంట్లో హైదరాబాదులో ఆవిడ స్వర్గస్థురాలయ్యింది. అందుకని అక్కడ దగ్గరలో గోదావరి ఉంటే నాకు ఆవిడకి కూడా ఇష్టమైన క్షేత్రం బాసర కనపడేది. ఆ బాసర సరస్వతి మాత సన్నిధిలో గోదావరిలో అస్థికలు కలుపుతూ ఉంటే వచ్చిన పద్యం ఇది. దీని నుంచి మనం వేదాంతంలోకి వెళదాం. అస్థిర జీవనం మునకు ఆత్మమయం బగు క్షీరవార్ధికిన్ సుస్థిర బంధమేర్పరచు శుద్ధ మనంబును సంగినట్టి నీ అస్థికలెందుగల్పవలెనమ్మరో. బాసరతీర శారదాంఘ్రిస్థిత గౌతమీ సలిల రేఖలలో. బాసరతీర శారదాంఘ్రిస్థిత గౌతమీ సలిల రేఖలలో నిన్ను చూచుకొందునే. అస్థి నిమజ్జనం ఎందుకు చేస్తారు అంటే జీవుడికి ఈ వాసన ఎముకలకి పట్టేసి ఉంటుంది. అందుకని వాటిని కూడా ఎక్కడో కలిపేసే వరకు వాడికి శరీరం మీద తాపత్రయం పోదు. నిన్న మనం చెప్పుకున్న పంచప్రాణాల్లో ఏది ఎక్కడ పోతుంది అనేది. ఆ 5వ ప్రాణం ఎప్పుడు వీడిని వదిలిపెడుతుంది అంటే మంట శరీరంలో కాదు, వెంట్రుకల కుదుళ్లలోకి వెళ్ళి చుర కాల్చేస్తూ ఉంటే అప్పుడు విడిచిపెడతాడు. అందుకే పూర్తిగా దహనం అయ్యే వరకు మనిషి చనిపోయినట్టు కాదు హిందూ సంప్రదాయం ప్రకారం. నిన్న పత్రికల్లో మీరు చూసుంటారు, ఒక ఆవిడ అన్నీ అయిపోయిందని వెంటిలేటర్ మీద ఇంకా 10 నిమిషాలు తీసేస్తే 10 నిమిషాలే ఉంటుందని చెప్పాక మారిషస్లో ఉండేటువంటి ఆవిడ కుమారుడు కూడా కబురు చేశాక అన్ని ఏర్పాట్లు చేసి వెంటిలేటర్ తీసేసాక ఆవిడ బతికే ఉంది. ఇంకా పైగా ఇవన్నీ వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంతే. ఆవిడ కేవలం బీపీలో తేడా రావడం వల్ల ఆవిడ స్పృహ కోల్పోతే అందులో చేర్పించారు, ఐసీయూలో పెట్టారు. తర్వాత ఐసీయూ అంటూ వాళ్ళ అబ్బాయి కూడా వచ్చేసాడు అక్కడికి. ఈవిడ బతికే ఉంది. ఇంత ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈ శరీర విధానాన్ని, ఈ అనాటమీని భారతీయ ఆయుర్వేద శాస్త్రం లక్షల ఏళ్ల క్రితం గుర్తించింది. అందుకే మనకు ఆచారాల్లో ఉన్న సంప్రదాయం గొప్పది. శవాన్ని తీసుకెడుతూ ఉంటే కనీసం 3 చోట్ల ఆపుతారు, కింద దించుతారు. దింపుడు కళ్ళం అంటారు దాన్ని. దింపుడు కళ్ళం ఆశ అనే మాట వచ్చింది. అప్పుడు ఈ పెద్ద కొడుకును పిలిచి మీ నాన్నగారిని పిలవయ్యా అంటాడు. వీడు వాడికి కూడా వినపడినంత నెమ్మదిగా పిలుస్తాడు, ఎందుకంటే పిలిస్తే వస్తాడేమో అని బెంగ. అందుకని తొడ మీద కొట్టుకుంటూ మీ నాన్నగారిని పిలవయ్యా అంటే సుబ్బారావు. ఇది సుబ్బారావు కాదు, వీడికే వినపట్లేదు. సరే, ఒకవేళ వాడు వస్తే వీడు పోతాడు అనుకోండి, అది వేరే విషయం. వాడు పాడి మించి లేచాడంటే వీడు పోడవు. అందుకని కానీ ఆచారం ఎందుకు పెడతారంటే ఏమో అన్ని ప్రాణాలు పోలేదు, ఇంకో ప్రాణం మిగిలిన 4ంటిని లాగే ఉద్దేశంలో ఉందేమో. గట్టిగా పిలువు, మీ నాన్న రావాలని నీకు లేదా అని పిలవ. మనం సరిగ్గా మా అమ్మగారు పోయినప్పుడు ఇదే సందర్భం వస్తే పిలవమంటే మా పెద్దన్నయ్య ఉన్నాడు కదా, వాడే నేనేం పిలుస్తానరా, నువ్వైతే పద్యంలో పిలుస్తావు అన్నాడు. కావలెనన్నవచ్చునే ఎకాయకి నాకవనమ్ము చేరెను అని ఆశువుగా పొంగిన పద్యం ఇది. అవధాన విద్య నన్నంతడు వాడిని చేసింది. ఆ సందర్భంలో కూడా నడి రోడ్డు మీద పద్యం చెప్పాను, మా అన్నయ్య ఆజ్ఞాపించాడు కదా. కావలెనన్నవచ్చునే ఎకాయకి నాకవనమ్ము చేరెను ఔరావలెనన్నవచ్చునే సరాసరి నందన పారిజాతమై తావులనీనదే. ఔరావలెనన్నవచ్చునే సరాసరి నందన పారిజాతమై తావులనీనదే. అన్నయ్య, అయిన తల్లడిలన్వని లేదు, తల్లికిన్ సేవలు చేయు పుత్రకుల జీవితముల్ నవపారిజాతముల్. నువ్వు నేను ఎంత మొత్తుకున్నా ఆవిడ రాదురా. ఉండగా చేశాం కదా అన్నదమ్ములం, మనం అదృష్టవంతులం. పోటీ పడలేదు నాయన, సేవ చేయడానికి పోటీ పడంగానే ఎగ్గొట్టడానికి పోటీ పడలేదు.
నా అన్నయ్యలు ఎంత అదృష్టవంతులు, వాళ్ళకి తమ్ముడిని ఉండడం నేనెంత అదృష్టవంతుణ్ణి. మా ఒకడు వెళ్ళిపోగా మిగిలిన నలుగురు అన్నదమ్ముల్లో ఎప్పుడూ పోటీ ఏమిటంటే అమ్మ ఎప్పుడు నీ దగ్గరేనా మా దగ్గరికి రాదా అనేవారు. ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలమ్మా నిజంగా. ఎప్పుడు నీ దగ్గరేనా మా దగ్గరికి రాదా అంటే నేనే బతిమేలు అమ్మ అన్నయ్య రమ్మంటున్నాడమ్మా అప్పుడు ఒకసారైనా వెళ్ళు అంటే పోన్లేరా పెడతాను కానీ వారంలో మళ్ళీ వచ్చేస్తాను అనేది. అంతే, అలాగే ఉండేది. అలా ఎప్పుడు ఆ పోటీ రాలే. ఏదైనా శుభకార్యాలు ఉంటే వెళ్ళడమే అంతే. అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు ఆ రకంగా తల్లిదండ్రుల్ని చూడాలి, సందేహించకూడదు, పోటీ అందులో పడాలి. నేను చూస్తానంటే నేను చూస్తాన్న పోటీ పడాలి కానీ 3 నెలలు 4 నెలలను వాయిదాలు పెట్టుకుని 31వ తారీఖు రాగానే ఇంటి దగ్గర దింపేస్తారా? అక్కడి నుంచి ఆ తల్లి ఏమైపోవాలి? వాడు పిలవడు, వీడు వదిలేశాడు. జరుగుతున్నాయండి, పత్రికల్లో వస్తున్నాయేమో, వాస్తవాలు జరుగుతున్నాయి. ఆస్తులు పొరపాటుని పిల్లల పేరు పెట్టారు అంటే శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ప్రాణం పోయినా సరే స్థిరాస్తి పిల్లల పేరు పెట్టకూడదమ్మా, భగవంతుడు సాక్షిగా పెడుతున్నా. చాలా గట్టిగా ఉండండి, 60 ఏళ్ళు దాటిన వాడు చాలా గట్టిగా ఉండాలి. ఎవరిని నమ్మడానికి వీలేదు, అన్ని అవసరాల కోసం ఉండే బంధాలే. అబ్బే లేదమ్మా చాలా డెవలప్ చేస్తాం పెట్టే అంటారు. ఏం డెవలప్ ఏదమ్మా, వాడు వెడలప్ అవుతాడు. తల్లి పేరు నెల్లి తీసుకుంటాడు, తల్లిని వదిలేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆత్మీయతలు ఉండే కాలం కాదు ఇది. అందుకే నాకు అనిపించింది, నిజానికి తల్లి చేసింది తండ్రి చేసింది మాకు ఉపకారం ఏమిటంటే అస్థిర జీవనం నాకు ఆత్మమయంబగు క్షీరవార్ధికిన్ సుస్థిర బంధమేర్పరచు శుద్ధ మనంబును సంగినట్టి నీ అస్థికలెందుగల్పవలెనమ్మరో. ఈ జీవితం అంతా అస్థిరం, ఆత్మ జ్ఞానం ఒక్కటే బాలసముద్రంలాగా సుస్థిరం. ఆత్మమయమైన క్షీరవార్ధికి అస్థిరమైన జీవనానికి ఒక బంధం ఏర్పరిచావమ్మా. పాపగా మా అదృష్టం, మా అమ్మ క్షీరాబ్ది ద్వారశ నాడు పుట్టింది. మా తాతగారు అనేవారు బొమ్మకండ సుబ్బారావు గారు, నేను మా దేశంలో మా పుట్టినరోజులు మేమే చేసుకుంటామని నీ పుట్టినరోజు దేశం అంతా చేసుకుంది అనేవారు. క్షీరాబ్ది ద్వారశ ఎంత గొప్ప రోజు. అదిగో ఆ పాల సముద్రంలో క్షీరాబ్ది ద్వారశ నాడు విష్ణుమూర్తి ఆవిర్భవించిన రోజున పుట్టిన తల్లికి పుట్టడం వల్ల నాకు దైవభక్తి వచ్చింది. మా నాన్నగారు ఆగస్టు 15 పుట్టారు, అందుకని దేశభక్తి కూడా వచ్చింది. ఆయన అనేవాడు పుట్టిన తర్వాత చూసుకో నేను పుట్టినరోజున స్వాతంత్రం వచ్చింది అనేవాడు. మాకు పోయింది దేశానికి వచ్చిందిలే అనుకునేవాళ్ళం. దేశానికి వచ్చింది కానీ మాకు రాలేదయ్యా అనేవాళ్ళం. ఆయన ఆగస్టు 15 పుట్టే. అందుకని అవి కారణాలు, వాళ్ళ పెంపకం అటువంటిది, వాళ్ళ జ్ఞానబోధ అటువంటిది. అస్థిరమైన జీవితానికి సుస్థిరమైనటువంటి పాలసముద్రానికి ఆత్మజ్ఞానానికి ఒక బంధం ఏర్పరిచేవమ్మా అన్నాం. ఎందుకంటే వంట చేస్తూ అధ్యాత్మ రామాయణ కీర్తనలు, జోలపాడుతూ అధ్యాత్మ రామాయణ కీర్తనలు, కృష్ణుడు మా తాతగారికి ఇష్టదేవం, ఆవిడికి ఇష్టదేవం, కృష్ణుడి మీద పాటలు, ఇవన్నీ 5 ఏళ్ల వరకు బళ్ళోకి పంపలేదు. ఇప్పుడు కూడా అలవాటు చేసుకోండి దయచేసి. ఈ ఇంగ్లీష్ మీడియం ఉన్న వ్యవహారాల్లో ఎంత ఆలస్యంగా బడికి పంపితే అంత విజ్ఞానవంతుడు అవుతాడు. అది గుర్తుపెట్టుకోండి. తల్లి నేర్పాలి, తండ్రి నేర్పాలి, బళ్ళో నేర్పేది ఏం లేదమ్మా. ABCDల కోసం 4 లక్షలు కడుతున్నాం అక్కడ. వాడు నేర్పుతున్నదేం లేదు అక్కడ. తల్లి నేర్పాలి, తండ్రి నేర్పాలి. ఉద్యోగాలు మానేసైనా సరే నేర్పాలి, తండ్రి అయినా సరే తల్లి అయినా. ఎవరు వాటాలు వేసుకుంటారో వేసుకోవాలి. 5 ఏళ్ల లోపు పిల్లాడికి ఎన్ని భాషలు నేర్పితే అన్ని భాషలు వస్తాయి, ఎన్ని శ్లోకాలు చెబితే అన్ని శ్లోకాలు వస్తాయి. గ్రహణ ధారణ పటు బాలకహ అని శాస్త్రం చెప్పింది. గ్రహించడానికి కానీ ధరించడానికి కానీ పిల్లలకు ఉండే శక్తి పెద్దవాళ్ళకు ఉండదు. ఆ జ్ఞాపక శక్తి 20-40 ఏళ్ల వరకు పెరుగుతూ ఉంటుంది, అక్కడి నుంచి కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఈ స్థితికి మనం అలవాటు పడాలి. అందుకే నేను చెప్పాను, నేను 70 దాటాకి ఊరికి జ్ఞాపకం లేదని అనకండి, లేకపోవడమే మంచిదాన్ని. అది పిల్లల వయసులో అనుకోండి పెంచుకోవాలి. అది విద్యార్థులు విద్వాంసులు కావాలి అంటే జ్ఞాపక శక్తి పెరగాలి, వాళ్ళకి అన్ని ధారణ చెయ్యాలి వాళ్ళు. అటువంటివన్నీ చదవబట్టి ఇంత వాళ్ళ. అందుకని పాలసముద్రం ఏమిటో, ఆత్మజ్ఞానం ఏమిటో, శ్రీ మహావిష్ణువు ఏమిటో చెప్పింది నువ్వే కదమ్మా. అంత సుస్థిరమైన బంధం ఏర్పడాలంటే శుద్ధ మనంబు నొసంగినట్టి, మనస్సు శుద్ధమై ఉండాలి. చిత్తశుద్ధి అంటారు. చిత్తశుద్ధి అంటే మంచి ఆలోచనలు ఉండడం కాదు, ఏ ఆలోచన లేకపోవడం. మొత్తం శుద్ధి తుడిచిపెట్టేయాలి. చాలామందికి తెలుసు శుద్ధి అనే మాట ఎప్పుడు వాడతారో. శుభ్రం వేరు, శుద్ధి వేరు. రోజు ఇల్లు ఉడుచుకుంటే శుభ్రం అంటారు, 11వ రోజు శుద్ధి అంటారమ్మ. శుద్ధి నాడు అన్ని సామాన్లు బయట పెట్టేస్తారు. శుభ్రం చేసేనాడు సామాన్లు బయట పెట్టరు, సోఫా కింద నుంచి ఊడుస్తారు. అక్కడ గొడుగు అడ్డంగా ఉంటే గొడుగు పైకి తీసి ఊడుస్తారు, బయట పడేరు సామాన్లు. కానీ ఎవరైనా పోయి 11వ రోజున శుద్ధి అయితే మొత్తం సామాన్లు బయట పెట్టేస్తారు, ఇల్లంతా కడిగేస్తారు. అది చిత్తశుద్ధి అంటే. మనస్సంతా కడిగేయాలి, మొత్తం ఆలోచనలన్నీ వెళ్ళిపోవాలి. ఒక సత్యనారాయణ స్వామి మాత్రమే ఉండాలి అక్కడ, ఇంకేమీ ఉండకూడదు. అది శుద్ధమనం. అంతటి జ్ఞానాన్ని శుద్ధమనముని ఇచ్చినట్టు నీ అస్థికలు ఎక్కడ కలపమంటావు, ఇంకా నీకేమన్నా వాసనలు ఉన్నాయా లేదో నాకేం తెలుసు అని నేను ఆ అస్థికల్ని కలుపుతూ చెప్పాను. ఇక ఆవిడ ఏమిటంటే పోయే రోజున కూడా పోలో బిళ్ళలు అని అడిగింది.
అంటే ఏదో ఇష్టం పిప్పర్మెంట్లో ఉంటాయి తినేది. పోలో బిళ్ళ అంటే నేను ఆ పోలో బిళ్ళలు ఇచ్చేవాడిని పట్టుకెళ్ళి. అవి ఇంకా 2 ప్యాకెట్లు ఉండగానే ఇంకో 2 దేరా అయిపోతాయేమో అనేది, ఏమన్నా లక్షలా వాటి ఖర్చు తెచ్చిచ్చేవాడిని. నాకు ఒక అనుమానం వచ్చింది మామూలు మానవుడిగా, ఈవిడ ఈ పోలో బిళ్ళల భ్రమలో ఉందేమో, వచ్చే జన్మలో పోలో బిళ్ళల కంపెనీలో పుట్టుతుందేమో. ఎందుకు వచ్చిన గొడవ, నా 2 అస్థికల దగ్గర పోలో బిళ్ళల ప్యాకెట్ కూడా ఒకటి పెట్టా. తెలంగాణలో బాసర క్షేత్రంలో వాస్తవంగా జరిగింది. పెట్టి చేస్తుంటే పురోహితుడు చేస్తున్నాడు, బాగానే ఉంది, నేనేదో భక్తిగా చేస్తున్నాను, పద్యాలు పాడుకుంటున్నాను. అక్కడి నుంచి వెళ్ళి ఒక దంపతులు పెడుతూ, ఎన్నాళ్ళ బట్టి అస్థి నిమజ్జనం చేసాం, పోలో బిళ్ళలు పెట్టాలని మనకు తెలియలేదు. గరికపాటి వారు చేస్తున్నారంటే గరుడ పురాణంలో చెప్పుకుంటారు దాన్ని. ఊరికే ఎందుకు చేస్తారు, పెప్పర్మెంట్ బిళ్ళలు పెట్టాలన్నమాట. పెట్టకుండానే పంపించాం అనుకుంటే నేను పిలిచి, బాబు నన్ను అనుసరించకండి అని చెప్పాను. నేనేదో నా అజ్ఞానం కొద్దీ నేను చేస్తున్నాను, మీకెందుకు ఈ గొడవ అని చెప్పాల్సి వచ్చింది. లేకపోతే అది పెట్టేస్తారు ఇక్కడి నుంచి, ఆయన చేశారు అదో ఆచారం అంటారు. నేను ఎందుకు చేశాను అంటే ఎముకలకి పడుతుందండి వాసన ఆ బంధాల విషయంలో. అందుకే 60 దాటిన దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండాలి. 70 దాటాక తెంచుకోవడమే, ఇంక పెంచుకోవడం ఉండకూడదు. ఇంకా 72 ఆయుర్దాయం, 72,000 నాడులు, 1000 నాడులకు 1 సంవత్సరం, 72 ఏళ్ళు ఆయుర్దాయం. 72 ఏళ్ళ కంటే ఇక్కడ ఎక్కువ బతికిన వాళ్ళు ఉంటే అదృష్టవంతులు. ఎల్ఐసి వారు బోనస్ అది. ఇప్పటికే ఎక్కువ బతికేసాం. ఇంకా తర్వాత జీవితం ఎలాంటిదంటే స్విచ్ ఆపేసిన సీలింగ్ ఫ్యాన్, ఇంక 2 చుట్లు వేస్తుంది ఆగిపోతుంది. నువ్వు పేట వేసుకుని తిప్పేకూడదు, ఇంకా తిరగదు అది. అయిపోయింది దాని పని. అయిపోయిన దానికి సిద్ధపడాలి. ఇంకా నేను అది సాధించాలి, ఇది సాధించాలి, నేను ఇంకా యంగ్ లుకింగ్ ఉండాలి, మార్నింగ్ వాక్, ఈవినింగ్ ట్రాక్, అనవసరం ఇవన్నీ. అది మానేసుకోవాలి. అవన్నీ ఇంట్లో కూర్చోవాలి, జపం చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవాలి, ఆత్మజ్ఞానం పొందాలి. ఈ దరిద్రం పెట్టి ఇంకా వాకింగ్ టాకింగ్ అంటారు ఇక్కడ. ఎంతకాలం ఇది? ఇంకా ఏదో కొత్తగా స్వచ్ఛంద సంస్థ ఒకటి పెట్టడం దేనికి? ఇక్కడ స్వ అనేదే తెలియలేదు. నువ్వు స్వచ్ఛంద సంస్థ పెట్టి ఏం చేస్తావు ఇక్కడ? ఇది పోవాలి. ఎందుకు లేకపోతే ఇది ఎముకలకు పట్టేస్తుంది వాసన. ఎముకలకు పట్టే విద్య కూడా అంతేనండి. మీకు భాషా ప్రేమిణి, విద్యా ప్రేమిణి చదివిన పండితుల్ని గమనించండి అమ్మా, 90 ఏళ్లప్పుడు కూడా ఆ శ్లోకాలు వాళ్ళకు వస్తూనే ఉంటాయి. వ్యాకరణం ముఖ్యంగా. ఎముకలకి పట్టేసిందిరా విద్య అంటారు. విద్య ఎముకలకి పట్టేస్తుంది. విద్య పడితే పర్వాలేదు, అవిద్య కూడా పట్టేస్తుంది వాసన. మనవరాల మీదో, మనవడి మీదో, ముని మనవడి మీదో ఏదో ఏడుస్తుంది ఒక్కటే. ఇంకా సొంత ఇల్లు కొడుకు కట్టుకోలేదనో ఆ వాసన పట్టిందంటే ప్రమాదం ఏంటంటే వీడు వచ్చే జన్మలో ఆ సొంత ఇల్లు కొడుకు కడతాడు, వీడు కట్టాడు. కానీ వీడు అందులో కుక్క పిల్లే పడతాడు. వాడు పెంచుకుంటాడు. వీడి తండ్రిని వాడికి తెలియదు, వాడు కొడుకని వీడికి తెలుసు, ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ ఎందుకు కుక్క పిల్ల పడడం అంటే ఇల్లో అని ఏడిచావు కదా, కొడుకో ఉండకంటే ఇల్లో అని ఏడిచావు. అందుకని ఇల్లుని ఎప్పుడు విడిచిపెట్టింది ఎవరు? కొడుకు కోళ్ళ యాత్రకు వెళ్ళినా కుక్క పిల్లని అక్కడే కట్టేస్తారు, ఎవరికో అప్పగిస్తారు, కూడా తీసుకెళ్ళరు కదా. అందుకని కుక్క పిల్లే పుడతాడు. ఈ కర్మ ఎందుకు తెచ్చుకోవాలి? వాడు ఇల్లు కడితే మనకే, కట్టకపోతే మనకే. సొంత ఇంట్లో పోవాలనుంది, పోయేవాడికి ఈ కోరిక ఏమిటండి? ఎక్కడ పోతే ఏమిటండి? మరి చెట్టు కింద పోతాడు, మురుక్కాయల కింద పోతాడు. తర్వాత సమస్యలు ఉన్నవాళ్ళు పడతారు, కానీ వాడికి ఏమిటి? ఊపిరి ఆగిపోయింది కదా. తాను పోయిన తర్వాత దేనితోనైనా పని ఏమి అంటాడు చెన్నై సూరి. ఆ ధోరణికి రావాలండి అందరూ కూడా. అందుకోసం ఇది అటువంటి అస్థికలు ఎక్కడ కలపమంటావమ్మా? నాకు తెలియక, నాకు ఇష్టమైంది సరస్వతీదేవి, నీకు ఇష్టమైంది గోదావరి నది, ఈ 2 ఉన్న బాసర క్షేత్రంలో కలుపుతున్నానమ్మా అన్నది. బాసర తీర శారదాంఘ్రిస్థిత గౌతమీ సలిల రేఖలలో నిన్ను చూచుకుందునే. ఎప్పుడు నేను సరస్వతీదేవిని పూజించడానికి బాసరకు వచ్చినా ఒకసారి గోదావరి నీళ్లు చూడగానే మా అమ్మని ఇక్కడే కదా లీనం చేసామనిపిస్తుంది. ఈ లీనం చేయడం ఎందుకు అంటే నీళ్లు వదిలేసామంటారు. ఆ నీళ్ల ఆశ ఉంటుంది. అందుకే లీనం చేయడం కోసం కాశీ గయ వెళ్ళక్కర్లేదండి, అదో అజ్ఞానం. వారు తాగిన నీళ్లు ఎక్కడవో ఆ నదిలోనే అస్థికలు కలపాలి. ప్రతి వాళ్ళు గయ్య వెళ్ళి, కాశీ వెళ్ళి గంగానదిని పాడు చేసేది అనవసరంగా. వాళ్ళు తాగిన నీళ్ల రుణం తీరిపోయింది అంటారు. బియ్యం రుణం, నూకల రుణం తీరిపోవడం కోసమే మృతదేహం పడుకుని ఉండగా నోరు తెరుచుంటే అందులో బియ్యం పోయమంటారు అందరినీ, మొత్తం బంధువులందరినీ. నూకలు చెల్లాయి అంటారు. ఆ నూకలు ఇంకా మా గురించి ఏమన్నా బంధం ఉంటే వదిలేసుకో, ఇదిగో నీకున్న 2 ముద్దలు పెట్టేస్తున్నాం అని బియ్యం పోస్తారు. దాని ఉద్దేశం ప్రతి శుభం అశుభంతో నిమిత్తం లేకుండా ప్రతి ఆచారంలోనూ మనిషి యొక్క భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక కోణాలన్నింటినీ స్పృశించి నిర్వచించిన ఏకైక ధర్మం హిందూ ధర్మం. ప్రతిదీ శాస్త్రీయం. ఇందులో గుడ్డి నమ్మకానికి అవకాశమే లేదు. ప్రతిదీ శాస్త్రీయం. మనస్సు ఎంత ముఖ్యం, భౌతికం ఎంత ముఖ్యమో మనస్సు ఎంత ముఖ్యం, ఆధ్యాత్మికం అంత ముఖ్యం. దాన్ని కూడా అందులో ఆచారాల్లో లీనం చేశారు. తప్పనిసరిగా చేయాలి. కాకపోతే నేను మొత్తుకునేదల్లా ఒకటే, మొక్కుబడిగా చేయకండి, తత్వం తెలుసుకుని చేయండి. అప్పుడు శ్రద్ధగా చేస్తాం. శ్రద్ధతో పెడతారు కాబట్టి దాన్ని శ్రాద్ధం అంటారు. అదేం తిట్టుమాట కాదు, అది శ్రద్ధగా పెట్టాలి, శ్రాద్ధం అంటారు. శ్రద్ధగా పెట్టకపోతే అందదు.
అందుకని అక్కడ నేను చూసుకుంటానమ్మా అన్నాను. అలా సుస్థిరమైన బంధం ఏర్పడాలంటే చిత్తశుద్ధి ఉండాలని, మనసులో ఆలోచనలన్నీ పోవాలి. దానికే దక్షిణామూర్తి స్తోత్రం 3వ శ్లోకాన్ని చూద్దాం. బీజస్యంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునర్మాయా కల్పిత దేశకాలకలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవయ స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే శ్రీదక్షిణ అమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే. దక్షిణామూర్తి ఒక్కడే మన దేవతల్లో దక్షిణముఖంగా ఉంటాడు. సాధారణంగా దేవాలయాలు ఎక్కడ దేవతా విగ్రహాలు దక్షిణముఖంగా ఉండవు. తూర్పు కానీ ఉత్తరం కానీ మహా అయితే పడమర కానీ ఉంటాయి. దక్షిణముఖంగా పెట్టారు అశుభం. కానీ దక్షిణామూర్తి దక్షిణముఖంతోనే ఉంటాడు. అంటే మృత్యువుని ఎదిరించగలిగే ధైర్యాన్ని ఇచ్చేదే దక్షిణామూర్తి స్తోత్రం. నువ్వు ఎందుకు ఆ దిక్కు తిరిగితే అశుభానికి నువ్వు సిద్ధమైపో, ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు? ఎప్పటికైనా జరగాల్సిందే కదా. అందుకని 80 ఏళ్ళు దాటాక తరచు దక్షిణంగానే కూర్చుంటూ ఉంటే మళ్ళీ తిప్పే పని లేదు, ఇంక యాంగిల్ కోణం అక్కర్లేదు, ఇంకా అలాగే ఉంటాడు సరిపోతుంది. లేకపోతే వీడు తిప్పాలి మళ్ళీ. తర్వాత పురోహితుడు వచ్చి దక్షిణంగా పడుకోబెట్టండి, వీడు తిప్పలేక సావాలి. వీడు ఎంత బరువు ఉన్నాడు, ఎప్పటికీ 150 కేజీలు ఉన్నాడు. అంతకంటే అదే దక్షిణముఖంగా ఉన్నామనుకోండి, తిప్పే పని ఉంది, ఆయన అలాగే పోయాడు గంట. దక్షిణాన్ని ఫేస్ చేయడం, ప్రతిముఖం ఎదుర్కోవడం అంటే మృత్యువుని ఎదుర్కోవడం. ఆ మృత్యువుని ఎదుర్కోగలిగే ధైర్యాన్ని ఇచ్చే స్తోత్రమే ఇది. మృత్యువుని ఎదుర్కోవాలంటే మృత్యు ఎందుకు వచ్చింది? పుట్టపట్టు వచ్చింది. పుట్టకపోతే మృత్యువు లేదుగా. పుట్టుక జీవితం రహస్యం తెలుసుకుంటే మృత్యువుని ఎదుర్కోగలం. ఆ రహస్యమే ఇందులో చెబుతున్నారు. బీజస్యంతరివాంకురక, ఒక విత్తనం ఉంది, బీజం, దాని అంతః అంకురః ఇవ, అందులో మొలక ఉందా? విత్తనాన్ని విత్తనంలా చూస్తే అందులో మొలక కనపడదు. కానీ ఆ విత్తనాన్ని భూమిలో నాటి కొంచెం గుల్ల చేసి దాన్ని నాటి కొద్దిగా నీళ్లు పోసి గాలి వెలుతురు తగిలేటువంటి ఏర్పాట్లు చేస్తే అది వెంటనే మొక్కై మొలకై మాకై మానై కొమ్మై రెమ్మై చిగురై ఆకై పువ్వై పిందై కాయై పండై అంత పెద్ద చెట్టు అయిందా లేదా? ఈ విత్తనమే. మళ్ళీ కింద వెతికితే విత్తనం కనపడదే. మొక్క రాగానే విత్తనం పోయింది. విత్తనం పోయింది అనడానికి లేదండి. మొక్కై మొలకై, గమనించండి ఆ దశల్ని. మొలకై పిలకై మొక్కై మానై కొమ్మై రెమ్మై చిగురై ఆకై పువ్వై పిందై కాయై పండయ్యాక పండు ఎవరన్నా తిన్నా టెంక బారేస్తారు, అది విత్తనం మళ్ళీ వస్తుంది. పండు ఒకవేళ ఎవరికి తినకుండా నేల రాలిపోయినా కుళ్ళిపోతుంది, పండు అంతా కుళ్ళిపోతుంది, విత్తనం కుళ్ళదు, మళ్ళీ టెంక నేలలో చెట్టు వస్తుంది. అంచేత విత్తనం చెట్టుగా మారి ఎంత విన్యాసం చేసింది, మళ్ళీ కింద పడి అది విత్తనమైంది. ఆ రకంగానే ఒక మహామాయాశక్తితో సత్యనారాయణ స్వామి ఈ సృష్టి మొత్తాన్ని ఎలా పైకి తిప్పి మళ్ళీ కిందకి తిప్పి మొత్తం ప్రళయం కల్పిస్తూ ఉంది. విత్తనము చెట్టు అర్థమైతే సృష్టి అర్థమవుతుంది. బీజస్యంతరివాంకురక, విత్తనాన్ని విత్తనంగా మనం చూసినప్పుడు ఇందులో మొలక ఉందా, పిలక ఉందా, మొక్క ఉందా, మాను ఉందా, కొమ్మ ఉందా, రెమ్మ ఉందా, పువ్వు ఉందా? ఏం లేవండి, ఒట్టి గింజ. అది ఒట్టి గింజ. అది కూడా మళ్ళీ వేడి చేస్తే ఇంకా పనిచేయదు, వేయించామంటే ఇంకా పనిచేయదు. దాంట్లో బీజకణాలు పోయాయి. అంచేది ఇప్పుడు యువకులందరూ చూసుకోవాలి, బీజకణాలు పోతున్నాయి, సంతానం కలగట్లా, అందుకే నన్ను మన్నింతురుగాక. బీజకణాలు పోతున్నాయి, వేడికి చచ్చిపోతున్నాయి. వేడి ఎక్కడ అంటే బండి ఇంత పొడుగు పెడతాడు, సీటు అయిపోయింది, వేడి వచ్చింది అక్కడికి, బండి వేడంతా వీడికి వచ్చింది. సాఫ్ట్వేర్ ఉద్యోగమో ఇంకోటో చేస్తూ 12 గంటలు ఒకే సీట్లో కూర్చుంటాడు, వేడికి ఉన్న బీజకణాలు చచ్చిపోయాయి. అది కాక జీన్స్ ప్యాంట్ వేసాడు, దాని లోపల లో దుస్తులు, పై దుస్తులు, వంకర దుస్తులు చాలా వేశాడు, ఈ మడతలకి ఉన్న బీజకణాలు చచ్చిపోయాయి. సంతానం ఎక్కడి నుంచి కలుగుతుందండి? కారణం అది. ఇది గ్రహించుకోకపోతే ఎవరేం చేయలేరు. నేను దీన్ని శాస్త్రీయంగా చెప్పాను, ఏదో సుందరం అనే సినిమాలో దాన్ని పెట్టారు కూడాను తీసుకెళ్ళి. అయితే సుందరానికి అనే సినిమాలో దాన్ని పెట్టారు పెట్టుకెళ్ళి. అది శాస్త్రీయం. అది బిగుతు దుస్తులు వేసుకుని విపరీతంగా ఉంటే ఆడవాళ్ళకి గర్భధారణ కష్టం, మగవాళ్ళకి సంతానం కలగడం కష్టం. ఇప్పుడు ఇది పెద్ద సమస్య అయింది. మీకు గుంటూరు కాదు, ఏ ఊరైనా చూసుకోండి, సంతాన సాఫల్య కేంద్రాలు ఎన్ని వస్తున్నాయి. వీధి కోట వస్తుంది, IVF, DVF, CVF చాలా వస్తున్నాయి. వీళ్ళెవరూ అసలు పుట్టిన పిల్లలు కాదు. ఇదంతా అద్దె గర్భాలు, అద్దె పిల్లలు ఎలా ఉంటారో తెలియదు. ఎందుకు వచ్చింది ఈ సంగతి? బీజకణాలు చచ్చిపోతున్నాయి. అందుకే విత్తనాలను వేయిస్తే అది మొలవదు. కానీ వేయించకుండా విత్తనాన్ని భూమిలో వేయించకుండా వేస్తే దానికి కాస్త 2 చుక్కలు నీళ్లు పోస్తే, గాలి తగిలేలా చేస్తే, సూర్యరశ్మి తగిలేలా చేస్తే అది ఇన్ని వేషాలు వేస్తుంది. పైగా
ఈ మొక్క కానీ మాను కానీ పువ్వులు కానీ ఆకులు కానీ వాటి రంగులు కానీ వాటి విన్యాసాలు కానీ అందులో ఉన్నాయా లేవా అంటే చాలా కష్టం. ఉన్నాయా అంటే కనపడడం లేదు. కానీ అవి ఏవీ లేకపోతే దానిలోంచి ఇవి ఎలా వచ్చేయండి? అది చెబుతున్నాడు ఇక్కడ శంకరాచార్య దక్షిణామూర్తి పేరు మీద. బీజం యొక్క లోపల అంకురం రూపంలో అంకురం ఉందయ్యా, అలాగే మొక్కంతా ఉంది, పువ్వు అన్నీ ఉంది, రంగు అంటే ఇంతటి సృష్టి చేయగలిగిన శక్తి ఇంత చిన్న బీజంలో ఉంది. ఇంత మహాసృష్టి చేయగలిగిన చెప్తే సృష్టికే బీజమైన మహాశక్తి అమ్మవారిలో ఉండదా? నీకు ఆ అజ్ఞానం ఏమిటి? ఒక విత్తనానికి అంత శక్తి ఉంటే మహాశక్తికి ఎంత శక్తి ఉంటుంది? అంచేత ఆవిడ ఈ సృష్టిని అంతా చేసింది. జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం, ఈ జగత్తు పూర్వం నిర్వికల్పం, సంకల్పం వికల్పం రెండూ లేనటువంటి ఒక ఆత్మ సుషుప్త స్థితిలో ఉంది. అదే భగవంతుని యొక్క నిజ రూపం. పునర్మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. కానీ ఒక మహామాయ కారణంగా దేశము కాలము పరిస్థితులు అనేవి కల్పించబడ్డాయి. అందుకే మన వాళ్ళు మామూలు మాటల్లో కూడా దేశకాల పరిస్థితులు బాగుండలేవంటారు. ఇదే 3 డైమెన్షన్స్ అమ్మా, శాస్త్రీయమైన మాట. అది సైన్స్ ఒప్పుకున్న మాట. సృష్టి ఎలా ఏర్పడిందంటే 3 డైమెన్షన్ అన్నారు. స్పేస్, టైం అండ్ కాజేషన్ అన్నారు. ఆ స్పేస్నే మన వాళ్ళు దేశము ప్రదేశము అన్నారు. టైముని కాలము అన్నారు. ఈ కాజేషన్ని కార్యకారణ సంబంధం శక్తి అన్నారు. పరిస్థితులు అన్నారు. ఈ మూడింటి వల్లే సృష్టి ఏర్పడిందని సైన్స్ చెప్పింది. ఈ మూడింటి వల్లే సృష్టి ఏర్పడిందని వేదం చెప్పింది. ఈ మూడింటి వల్లే సృష్టి ఏర్పడిందని హిందూ మతంలో ప్రధాన దేవతల ఆరాధన చెప్పింది. హిందూ మతంలో ప్రధాన దేవతలు ఎవరండి? శివుడు, కేశవుడు, అమ్మవారు. ఈ ముగ్గురే ప్రధాన దేవతలమ్మ. మిగిలిన వాళ్ళంతా ఉపదేవతలు, పరిదేవతలు, వారి కుమారులు, వారి మనవాళ్ళు, వారి మేనల్లు. అసలు వాళ్ళు ఎవరంటే శివపార్వతులు, శ్రీ మహావిష్ణువు. ఇందులో శివుడు దేనికి సంకేతం? కాలాయ త్రికాగ్ని, కాలాయ కాలాగ్ని, రుద్రాయ కాల కంఠాయ కాలం అనే దానికి శివుడు సంకేతం. అందుకే శివుడిని ఒక్కడనే సదాశివుడు అంటారు. సదా విష్ణువు, సదా విఘ్నేశ్వరుడు, సదా పార్వతి లేరు. ఆ మాట గమనిస్తే అర్థం. సదాశివుడు అనే మాట శివుడు ఒక్కడికే ఉంది. ఎప్పుడూ ఉంటాడు ఆయన. ఎప్పుడూ ఉండేది కాలం. అంతే కాలస్వరూపుడు శివుడు. కాల అంటే నల్లగా ఉంటాడు, శివుడు తెల్లగా ఉంటాడు, నల్లగా ఉంటాడు. కాలస్వరూపుడు. టైం అంటే శివుడు. రెండవది స్పేస్, ప్రదేశం. ప్రదేశం సరిగ్గా విష్ణువు. విష్ణు అంటే అర్థం ఏంటి? వ్యాప్నోతి ఇది విష్ణువు, వ్యాపించిన వాడే విష్ణువు. ప్రదేశమే కదా వ్యాపించేది. ఎంత ప్రదేశం ఉంటే అంత ప్రదేశం అవుతుంది. ప్రదేశమే లేనిదే వ్యాప్తి ఎలాగండి? అంచేత ప్రదేశం అన్నదానికి విష్ణువు సంకేతం, కాలం అన్నదానికి శివుడు సంకేతం. మధ్యలో కార్యకారణ సంబంధం పరిస్థితులు ఉంటే శక్తి. ఆ మహాశక్తి లలిత పరా భట్టారిక. ఈ ముగ్గురే హిందూ మతంలో ప్రధాన దేవతలు అంటే అర్థం. టైం, స్పేస్ అండ్ కాజేషన్ అనే 3 సైంటిఫిక్ డైమెన్షన్స్ని ముగ్గురు దేవతలుగా నిర్మాణం చేసి మనకి పూజించమని అందించిన ఋషి సంతతికి నమస్కారం. ఆ ఋషి ప్రవరులకు నమస్కారం. ఆ పూజ ద్వారా మనం దాన్ని గ్రహించాలి. ఊరికి చూడడం పుణ్యం, రావడం పుణ్యం, వినడం పుణ్యం, ఈ అజ్ఞానం వదిలేయండి. నేను చెప్పేది అదే. పూజ మానేయమని కాదు, ఇక్కడ చేసుకోవడమే పుణ్యం. అవకాశం లేదమ్మా, నువ్వు అక్కడ కూర్చుని పూర్తిగా దాని మీద శ్రద్ధ చేస్తేనే జ్ఞానం వస్తుంది. అసలు పుణ్యం అనే మాట రద్దు చేసి ఆధ్యాత్మిక వ్యవస్థలో జ్ఞానం అనేది ఏర్పడితే మనం బాగుపడతాం. పుణ్యం పాపం రెండూ పోవాలి. జ్ఞానం అజ్ఞానం మిగలాలి, ధర్మం అధర్మం మిగలాలి, మంచి చెడ్డ మిగలాలి. పుణ్యం పాపం వచ్చాకే మొత్తం వ్యవస్థ నాశనమైంది. చివరికి పుణ్యం అంటే మనకి దేవుడికి ఆకులు ఎట్టడం, పువ్వులు ఎట్టడం, ఏదో ఏమీ లేదు, నీ మనస్సు పెట్టమని చెప్పారు శంకరాచార్య శివానందలో. ఆకులు ఎడతావు, పువ్వులు ఎడతావు, మనస్సు పెట్టవు. అక్కడ మనస్సు ఎక్కడ పెడతావు? ఆకులు ఎన్ని తెచ్చాం, పువ్వులు ఎన్ని తెచ్చాం, వాటికి ఎంత అయింది, వీటికి ఎంత అయింది, నేను లక్షపత్రి పూజ చేస్తే వాడు కోటిపత్రి పూజ చేశాడు, ఇక్కడ పెట్టావు మనస్సు పట్టుకెళ్ళి. ఇదంతా రజోగుణం, పోటీ. ఎవడో పోటీ చేస్తే నీకెందుకయ్యా? నువ్వు పెట్టే ఆకేదో సక్రమంగా పెట్టకుండా నేను తమిళనాడు నుంచి ఆకులు పట్టుకొచ్చా అంటే అన్ని వృక్షాలు నాశనం చేశాడు వీడు. అక్కడ చూడు కోరాడా ఇవన్నీ. ఓ విపరీతం. కోటిపత్రి ఏమిటి? ఆ వెర్రి కోటిపత్రి ఏమిటండి? ఎన్ని చెట్లు తగలబెట్టేస్తారు అలాగా. చెట్టు ఆకు చెట్టుకుంటే 10 రోజులు ఉంటుంది, 15 రోజులు ఉంటుందమ్మా. మీరు కొయ్యగారే ఉత్తరక్షణం దాని జీవశక్తి పోయింది. దాన్ని చంపడం కాదా? మన బిడ్డను ముక్కుగిల్లితే మనకు బాధ కాదా? చెట్టుకు పువ్వు కోసినా దానికి అంతే బాధ. అత్యవసరంగా 1, 2 దొడ్లో పువ్వులు కోయడం వారు 1,00,000 పువ్వులు, 1,00,000 పువ్వులు వెర్రి అంటారు దీన్ని. వెర్రి అంటారు. చివరికి చెవిలో పూలెట్టు కూర్చోవాలి. ఇక్కడ అర్థం కాక విషయం. ఇంక ఈ పువ్వుల్లో మళ్ళీ పోటీ. కాలు దగ్గర పువ్వు నాకు దొరికింది, వేలు దగ్గర పువ్వు నాకు దొరికింది, మొక్కు దగ్గర పువ్వు ఈ దగ్గర ఏమిటి? ఇక్కడ పువ్వులకు మళ్ళీ పువ్వు అన్నాక ఎక్కడో అక్కడ ఉండకుండా ఉంటుందా? ఏమిటో నాకు ఎప్పుడు కాలు దగ్గర పువ్వు ఏదో కాలుతో తన్నేస్తాడు దేవుడు. వేధవేషాలు ఎత్తాను. కాలు దగ్గర పువ్వు, వేలు దగ్గర పువ్వు, ఈ తేడాలు ఏమిటండి? అసలు ఇన్ని పువ్వులే అనవసరం అని చెబుతుంటే. సమర్ప్యైకం చేత సరసిజం ఉమానాథ భవతే సుఖేనావస్థాతుం నరయక నజానాతి కిమకో.
అన్నీ తెచ్చి పెడతాడు, ఎక్కడి నుంచో తామర పూలు తెస్తాడు, ఎక్కడి నుంచో చామంతి పూలు తెస్తాడు. కానీ మనస్సు అనే పుష్పం ఒకటి భగవంతుడు పాదాల మీద పెట్టి నిశ్చింతగా ఉందామని ఏ మనిషి అనుకోవట్లేదయ్యా అన్నాడు ఆయన శంకరాచార్య. శివానంద లహరిలో మాట. ఆ మనస్సు ఎందుకు పెట్టలేకపోతున్నాం మనం? పువ్వులు ఆకులు పడి తేలిక, బట్టలు పెట్టేయడం, పువ్వులు పెట్టేయడం, ఆకులు పెట్టేయడం, హారతలు ఇచ్చేయడం, బొట్లు ఎట్టేయడం, ఇదంతా ప్రక్రియ. డబ్బులు పెడితే అయిపోతాయి, మనకి వీలు కాకపోతే పూజారిని పెట్టి చేయించేయచ్చు. మనస్సు పెట్టడం చాలా కష్టం అండి. మరి మనమే చేయాలి. ఇక్కడ డిప్యుటేషన్లు ఉండవు, ఇక్కడ డిప్యుటేషన్లు ఉండవు, మనమే చేయాలి. దానికి ఖర్చు ఏమి లేదు, కానీ చాలా శ్రమ ఉంది. అందుకే మనం సులభమైన విధానాలు కనిపెట్టి ఋషులు కనిపెట్టిన అపూర్వమైన పూజా వ్యవస్థను పాడు చేస్తున్నాం, అతి చేసేసి. ఆ అతి నుంచి కాపాడుకుందుకే ఈ శ్లోకం ప్రత్యేకించి. మాయాశ పునర్మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. దేశము, కాలము, కలన అనేటువంటి 3 వచ్చాయా లేదా? ఇదంతా వైచిత్రి. విత్తనంలో లేనివి చెట్లు ఎలా ఉన్నాయి? అదొక ఆశ్చర్యం. విత్తనంలో లేకపోతే చెట్లో ఉండే అవకాశం ఉందా? తల్లిదండ్రులు ఇద్దరికీ లేని లక్షణాలు పిల్లలకు వస్తాయా? వారిలోనో వారి బంధువుల్లోనో ఎవరికో ఉండే లక్షణాలు వస్తాయి. జీన్స్ అంటే అంతే కదా. ఈ పిల్లాడు వీళ్ళ అబ్బాయా కాదా అంటే ఏ పరీక్ష చేస్తారండి? DNA పరీక్ష చేస్తారు. చివరికి ఎటు తేలకపోతే ఖచ్చితంగా దానివల్ల తేలుతోంది ఇప్పటికీ. మరి అన్ని లక్షణాలు తల్లిదండ్రుల నుండి పిల్లలకు రావడం నిజమైనప్పుడు విత్తనం నుంచి చెట్టుకు రావా? పైగా బుద్ధులు గమనించడం మీరు. తల్లి బుద్ధులు తండ్రి బుద్ధుల్ని మంచి విపరీతమైన బుద్ధులు వచ్చాయి వీడికి. ఇవి ఎలా వచ్చాయి? బయట సాంగత్యం. అదే 3వది పరిస్థితులు, కాజేషన్. బయట సాంగత్యం. తల్లిదండ్రులు ఎంత బాగా పెంచినా బయటికి వెళ్ళి చెడిపోతున్నారు. ఇవాళ ఇంట్లోనే చెడగొట్టే విధంగా భగవంతుడు ఒకటి ఇచ్చాడు మనకి, స్మార్ట్ ఫోన్ అని చెప్పి. అరచేతిలో శ్మశానం అంటారు దాన్ని. అరచేతిలో వైకుంఠం కదా, అరచేతిలో శ్మశానం. నీ ఇంట్లో నువ్వు స్వయంగా మంచం మీద పడుకుని చెడిపోవచ్చు హాయిగా. ఎన్ని కావాలంటే ఆయన చూడొచ్చు, ఎన్ని వాట్సాప్లు అంటే అన్ని వాట్సాప్లు పంపొచ్చు, ఎందరి వాళ్ళలో అయితే అందరి వాళ్ళలో పడవచ్చు, జీవితాన్ని నాశనం చేసుకోవచ్చు. అయిపోయాక మళ్ళీ ఏడుస్తూ కూర్చోవచ్చు. దీనికి మొత్తం నిగ్రహించుకోవలసింది మనస్సునండి. మీరు తర్వాత పూజ చేస్తే ఏం ఉపయోగం లేదు ఇక్కడ, స్మార్ట్ ఫోన్ పట్టుకుని చెడిపోయాక. మన మనస్సు ఎందుకు అస్తమానం దాన్ని చూడాలనిపిస్తుంది? అసలు అది లేకుండా ఉండలేమా? కెలికేస్తున్నారండి పట్టుకుని ఇలాగ ఊరికే. అసలు చేత్తో పట్టుకుని ఇలాగ అస్తమానం కెలికేయడమే, మాటికి ఇలా చూడడమే. ఎవరు ఫోన్ చేయట్లేదు, నాకు చేయకపోతే అదృష్టవంతుడు, నోరు మూసి కూర్చో. ఎందుకు వాడు చేయడం? వాడి జీవితాన్ని మనం కెలకడం, మన జీవితాన్ని వాడు కెలకడం అనవసరంగా. ప్రశాంతంగా ఉండలేమా? ఇవేవి లేనప్పుడు లేమా? ల్యాండ్ ఫోన్లో కూడా లేనప్పుడు బతికామండి. వచ్చేసరికి ఇంకా దాన్ని ఎలా వాడేద్దాం మనం విపరీతంగా వాడుతున్నాం, కానీ దెబ్బతింటున్నామని అర్థం అవ్వట్లేదు ఎవరికేనో. దాని కారణంగానే బతుకులు పాడవుతున్నాయి. సమాచారం కొన్ని కోట్ల బైట్ల సమాచారం కంటే ఒక్క అడుగు సదాచారం చాలా గొప్పదమ్మా. సదాచారం చాలా గొప్పది. ఏం చేస్తారు ఈ సమాచారం అంతా తెలుసుకుని అర్థం లేకుండా? మీకు సంబంధం లేని సమాచారం మీకెందుకండి? ఎవరికో సినిమా వాళ్ళు ఎవరికో వీడియోకు లేదా మనం దాని గురించి చరిత్ర అంతా. నీకు ఎందుకు గొడవ? నువ్వు నీ మొగుడు సుఖంగా ఉన్నారు కదా, దాని మీద మనం కూడా ఒకటి అక్కడ పెట్టడం నీకేమిడు? ఆవిడ జీవితంలో కల్పించుకోవడం నీకేం పని అమ్మా? అసలు నువ్వెవరు వ్యాఖ్యానించడానికి? మన జీవితంలో ఎవరైనా కల్పించుకుంటే మనకు ఎంత బాధగా ఉంటుంది. మనం ఎలా కల్పించుకుంటామండి? మొత్తం ప్రేక్షకులే తీర్మానాలు చేసేస్తారని ఏమీ తెలియకుండా. ఆ స్థితి నుంచి బయటపడాలంటే ఈ దేశకాల కలన వల్ల జరుగుతున్న మాయ ఇది. తల్లిదండ్రుల నుంచే పిల్లలు పుట్టినప్పటికీ బుద్ధుల మార్పు ఉందా లేదా? భగవంతుడి నుంచే సృష్టి ఏర్పడినప్పటికీ ఇందులో మార్పు ఉంటుందమ్మా. ఎలా ఏర్పడింది సృష్టి? రమణ మహర్షి చెప్పిన సమాధానం. ఈ సృష్టి ఎందుకు ఏర్పడింది అని రమణ మహర్షిని ఒక ఆయన అడిగితే ఆయన చెప్పాడు, నువ్వు నీ మొహం అద్దంలో ఎందుకు చూసుకుంటావు అన్నాడు. ఎలా ఉందో చూద్దామని అన్నాడు. భగవంతుడు కూడా తన ముఖం మాయ అనే అద్దంలో చూసుకున్నాడు. అదే ఈ సృష్టి అన్నాడు. మాయ అనే అద్దంలో దేవుడు కూడా నా మొహం ఎలా ఉంటుందో చూద్దామని అనిపించింది. మాయ అనే అద్దంలో చూసుకున్నాడు. ఆయనలో ఇన్ని ఉన్నాయనే విషయం ఆయనకి అర్థమైంది. అంతకంటే అంటే ఒక మాయ అనే అద్దంలో సృష్టింపబడిన వ్యవహారం ఇది. మాయ. మళ్ళీ మాయ అంటే ఏమిటి? తిరగేయాలి. సంస్కృత రహస్యం అంతా అదే. యా మా, ఏది లేదు అదే మాయ. యా అంటే ఏది, మా అంటే లేదు. యా మా సా మాయ, ఏది లేదు అదే మాయ. ఏమీ లేకుండా సరే ఉన్నట్టు కల్పిస్తూ ఉంటుంది, అది మాయ. ఆ మాయ నుంచి బయటపడాలి. ఇది మాయాశక్తి వల్ల ఈ విధంగా జరిగింది. వైచిత్ర్య చిత్రీకృతం మాయావి ఇవ విజృంభయత్యపి మహాయోగీవయ స్వేచ్ఛయ. ఇది ఈ పరమాత్మ యొక్క శక్తి ఎలా ఉంటుందంటే ఒక్కోసారి మాయావిలా విజృంభిస్తుంది. మాయావి అంటే గారడీవాడు. మహాయోగీవయ స్వేచ్ఛయ, మహాయోగిలాగా మళ్ళీ స్వేచ్ఛగా దాని నుంచి బయటపడతాడు. మనం మా గారడీవాడు వల్ల పడదలుచుకున్నావా, మహాయోగుల్లాగా బతికి బయటికి రాదలుచుకున్నావా అనేది నిర్ణయించుకోవాలి. మాయావి ఆయనే, మహాయోగి ఆయనే. మాయావి చేసిన సృష్టి ఉండదు, మహాయోగి చేసిన సృష్టి ఉంటుంది.
మాయావి అంటే గారడీవాడు. గారడీవాడు ఏం చేస్తాడు, వీధిలో ప్రదర్శన చేసినప్పుడు చూసుకోండి అందరూ మీకు రూపాయి బిళ్ళలు వస్తాయి, మీ ఇంట్లో మీ చేతిలో రూపాయి బిళ్ళలు వస్తాయి అంటాడు. విచిత్రం అండి, వచ్చాయి. మా చిన్నతనంలో చూసిన చాలా రూపాయి బిళ్ళలు వచ్చేది. అన్నీ అయిపోయాక ఆమ్ చుక్ అంటాడు వాడు, మొత్తం పోతాయి. తర్వాత రూపాయి ఇవ్వని అడుగుతాడు వాడు. రూపాయి బిళ్ళలు మన అందరి చేతుల్లో సృష్టించగలిగిన వాడు 1000 రూపాయలు వాడు సృష్టించుకోవచ్చు కదా, అది మాయ, దాన్ని కనికట్టు అంటారు. మన కళ్ళకి వచ్చినట్టుగా మీకు నలిపితే నలిపినట్టుగా కూడా రూపాయి బిళ్ళ ఉంటుంది, నిజానికి ఉండదు. ఇవాళ మీకు సైన్స్ నిరూపించింది ఆ విషయాన్ని. వర్చువల్ లెర్నింగ్, వర్చువల్ ఫోటోగ్రఫీ, వర్చువల్ సినిమా, వర్చువల్ థియేటర్స్ అన్నీ వచ్చాయి. మీరు గమనించండి. ఒక కెమెరా ఎదురుగా పెట్టుకుని మనం కళ్ళతో చూస్తూ ఉంటే మనమే అక్కడ ఉన్నట్టుగా వస్తుందా లేదా? మరి ఏమంటారండి దాన్ని, అది మాయ. మీరు ఆ మనిషిని కదిపి చూడండి, ఇలాగ మీరు అక్కడ ఉన్నట్టే ఉంటుంది. మీరు మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్టు అక్కడ ఉంటారు. మీకు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. ఏది నిజం? ఈ వర్చువల్ టెక్నాలజీ అర్థమైతే జగన్మాయ అని శంకరాచార్య చెప్పింది ఎంత నిజమో అర్థమవుతుంది. అందుకే నేను చాలా స్పష్టంగా హిందూ ధర్మం పట్ల, వేదం పట్ల, శాస్త్రం పట్ల, పురాణం పట్ల నమ్మకంతో చెప్తున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా, చాటింగ్ సహా అన్ని రకాల సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిన కొద్దీ వేదం చెప్పింది నిజమని నిరూపణ అవుతుంది ఖచ్చితంగా. ఏ మతమైనా తలంచుకుంటుందేమో కానీ హిందూ మతం తలంచుకునే పరిస్థితే రాదు అసలు, ఎందుకంటే సత్యం చెప్పింది. వర్చువల్ టెక్నాలజీ పేరు మీద మీరు చూస్తే ఎదురుగా బొమ్మ కనపడుతుంది, అందులో నువ్వు ఉంటావు. నువ్వు ఇక్కడ ఉండగా అందులో ఎలా ఉన్నావయ్యా? అంతేకాదు, అక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణంలో పార్కులో తిరుగుతుంటే మీ ఒంటికి పార్కులో తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది. వర్చువల్ టెక్నాలజీ అంతేనండి. అక్కడ ఒక పాము మీకు ఎదురైతే మీ ఒంటి మీద చెమట పడుతోంది. ఎలా సాధ్యమైంది? సైంటిఫిక్ టెక్నాలజీ ద్వారా ఇది సాధ్యమైనప్పుడు మనస్సులో స్వప్నం ద్వారా ఇది సాధ్యం కాదా? కళ్ళలో మనకు ఏదైనా భయం కలిగితే ఒంటి మీద చెమట పట్టట్లేదా? కళ్ళలో మనకి విపరీత ఆనందం కలిగితే శరీరం మీద ఉండే రోమాలు నిక్కపొడుచుకుని ఉండడం లేదా మెలకువ రాగానే? ఆ కళ ఎటువంటిదో వర్చువల్ టెక్నాలజీ ద్వారా బయటపడుతున్నది అటువంటిది. అందుకే ప్రపంచం ఒక కళ అన్నారు శంకరాచార్య. జీవితం ఒక కళ అంటే అప్పుడు తేలిగ్గా తీసుకుంటాం. ఏది జరిగితే ఏది పోతే ఇది కళ. మాయావీవ విజృంభయత్యపి, గారడీవాడులాగా ఈ సృష్టి భగవంతుడు చేసినప్పటికీ మహాయోగీవయ స్వేచ్ఛయ, ఆయనే ఆ గురుమూర్తే ఆజ్ఞానయే మహాయోగిగా బయటపడ్డా లేదా? ఆయన ఇందులో పడ్డం లేదే. మీరు విష్ణుమూర్తి విగ్రహాన్ని గమనించండి, పరిశీలించండి. ఊరికి దండలేసి పసుపు రాసి కుంకం పెట్టి పాడు చేయకండి దాన్ని. మీ ఇంట్లో క్షీరాబ్ధి చేయని విష్ణుమూర్తి ఉంటే హాయిగా మొత్తం తుడిచేసి తడిగుడ్డ పెట్టి తుడిచి, పొడిగుడ్డ పెట్టి తుడిచి దానికేసి చూడండి. వీలైతే ఓ పావు గంట చూడండి, తత్వం అర్థమవుతుంది. ఏమిటా తత్వం? ఎదురుగా లక్ష్మీదేవి ఉంటుంది, పైన ఆదిశేషుడు ఇలా 1000 పడకలతో బుసలు విషం కక్కుతూ ఉంటాడు. సంపత్ సుందరి కాళ్లపై పడిన ఆసంజూడడు. ఆ దృశ్యం చూసి నాకు పొంగిన పద్యం ఇది. ఏం విష్ణుమూర్తి, ఏం తత్వం! సంపత్ సుందరి కాళ్లపై పడిన ఆసంజూడడు, ఇంద్రాది పారంపర్యంబగు స్తోత్ర పాఠముల శ్రోత్రం ఉంచడు. ఏ భీరుతన్ పంజంకింపండు సహస్రభూత్కరములన్, ఏ భీరుతన్ కంపింపండు సహస్రభూత్కరములన్, గారుత్మతోద్యానమందింపుంజూపడు యోగ నిద్రితుడు తానీక్షించు బ్రహ్మంబునే. లక్ష్మీదేవి కాళ్ళ మీద ఉన్న మీరు బొమ్మలో, కేవలం బొమ్మలో చూడండి, విగ్రహారాధన ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఆయన చూపు లక్ష్మీదేవి మీద ఉండదు. అంటే మనకేం చెబుతున్నాడు? సంపదలు నీ ఇంట్లో ఉంటాయి, నీ దృష్టి వాటి మీద పెట్టకు, భగవంతుల మీద పెట్టు. అవి ఉంటాయి, తీసేయక్కల్లా. దానం ఇచ్చి పాడైపోక్కల్లా. దానం చేయాలంటే చేయి, కానీ నీ అవసరాలకు అట్టి పెట్టుకోవాలి. అవి ఉండని, అవి నడుస్తూ ఉంటాయి. అస్తమానం లెక్కలెట్టకు, ఎంత ఉంది అంత ఉంది అని గొప్పలు చెప్పకు. అదే లక్ష్మీదేవి కేసి ఆయన చూడంటే భార్య మీద వైముఖ్యవా? ఆయన దృష్టి అక్కడ ఉండదు. ఇంద్రాది దేవతలు అక్కడ ఉండి పొగడేస్తూ ఉంటారు అలాగే బ్రహ్మాండంగా. మహాపురుషుడు ఓ దేవతా స్తోత్రాలన్నీ చేస్తూ ఉంటారు అక్కడ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం అంటూ వాళ్ళ స్తోత్రాలు కూడా ఆయన వినడు. అంటే మనకేం చెబుతున్నాడు? ఇంటికి వచ్చి పొగిడేవాళ్ళని నమ్మకం. వీలైతే టీ ఇచ్చి పంపే, టీ కూడా ఇవ్వడం మానేస్తే పెందరాళ్ళు వెళ్ళిపోతాం. ఈ మర్యాదలు చేస్తేనే ఎక్కువసేపు ఉంటారు. అసలు పొగిడే వాళ్ళని నమ్మకం, వాళ్ళ అవసరార్థం పొగుడుతారు. ఇక్కడ దేవతలు పొగుడుతున్నా ఆయన వినడండి. అంతేకాదు, ఆదిశేషుడు 1000 పడగలతో విషం కక్కుతాడు. పామేనండి, అక్కడేమో అమృతంగా అక్కడ. ఆయన దానికి భయపడ్డావు. నిన్ను కూడా జీవితంలో 1000 సమస్యలు భయపడుతూ ఉంటాయి. భయపడకు, నిశ్చలంగా ఉండు. 1000 సమస్యలు భయపడతాయి. శోకస్థాన సహస్రాణి భయస్థాన శతాని చ దివసే మూఢం ఆవిశంతి న పండితం.
వ్యాసభారతంలో అరణ్య పర్వంలో ఉంటుంది ఈ మాట. ఏడిచేవాడికి 1000 రకాల కారణాలు ఉంటాయట, భయపడేవాడికి 1000 రకాల కారణాలు ఉంటాయట. ఇవన్నీ మామూలు వాడిని, ఈ భయ కారణాలు శోక కారణాలు మామూలు వాడిని బాధ పెడతాయి కానీ ఆత్మజ్ఞాని అయిన వాడిని బాధ పెట్టవు అన్నాడు వ్యాసుడు. ఖచ్చితంగా ఏడిచేవాడికి 1000 కారణాలు ఉంటాయి, నువ్వు బాధపడేవాడికి 100 కారణాలు ఉంటాయి. ఈ రెండింటిని తేలిగ్గా తీసుకునేవాడికి కారణం అనేది ఉండదు, హాయిగా ఉంటాడు. విష్ణుమూర్తి తేలిగ్గా తీసుకున్నాడు. ఈయన విషం కక్కుతున్నా భయపడలేదు, లక్ష్మీదేవి చాపల్యానికి లోను చేస్తున్నా ఆవిడికి లోను కాలేదు, దేవతలు పొగుడుతున్నా లొంగలేదు, నారత్తుంబుర్లు సంగీతం పాడుతున్నా సరే ఊరికే సాక్షిగా చూశాడు కానీ సత్కారాలు కూడా చేయలే. గరుత్మంతుడు అస్తమాను ఇలా రెక్కలెట్టుకుని అక్కడికి వెడదాం ఎక్కడికి వెడదాం, ఈ మధ్య కాశీ బాగా కారిడార్లు వేశారు, అయోధ్య బ్రహ్మాండంగా ఉంది రావయ్య అంటే నేను బాను బో, నాలోనే ఉంది అయోధ్య కాశీ అన్నాడు. గరుత్మంతుడు అక్కడే ఉన్న ఆయన యాత్రలు చేయాల. ఇలాగ యాత్రల వ్యామోహము లేకుండా, డబ్బు వ్యామోహము లేకుండా, స్తోత్ర వ్యామోహము లేకుండా, భయానికి భయపడకుండా ఉండడమే యోగ నిద్రా స్థితి. యోగ నిద్రా స్థితి. ఎంత గొప్పవాళ్ళండి మన దేవతలు. ఏ దేవత అయినా మనకి సరిగ్గా అర్థమయ్యాడు అసలు. విష్ణుమూర్తికి ఏమిష్టం అనగానే పాయసం ఇష్టం. కేజీ పాయసం ఫోటో మీద పోసేయి, చచ్చిపోవాలి ఆ పాయసం తినలేక. అక్కడి నుంచి అది నాకడం పేకడం అది గొప్ప అండం. ఆయనకి ఇష్టం ఏమిటమ్మా, ఇష్టాలు జీవుడికి ఉంటాయి, దేవుడికి ఉండవు. జీవుడు సంకల్పం వికల్పం ఇష్టం అయిష్టం జీవుడికి ఉంటాయి, దేవుడికి ఎందుకు ఉంటాయి? దేవుడికి ఒక్క మాట చెబుతాను గట్టిగా నాటుకునేలాగా, ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు దేవుడు, ఎక్కడ పడితే అక్కడే ఉండేవాడు జీవుడు. ఇంకేం అక్కర్లేదు వేరే. వాడు ఆయన ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు, వీడు ఎక్కడ పడితే అక్కడే ఉండిపోతాడు, ఇంక కదలేడు. సంసారంలో పడ్డాడు ఇంక కదలడు, చదువులో పడ్డాడు ఇంక కదలడు, పెళ్లిలో పడ్డాడు ఇంక కదలడు, అప్పుల్లో పడ్డాడు ఇంక కదలడు. అంచేది ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు దేవుడు, ఎక్కడ పడితే అక్కడే ఉండేవాడు జీవుడు. అక్కడే ఉండకుండా మనం తప్పించుకుంటే సరిపోతుంది. అలా తప్పించుకోవయ్యా మహాయోగి వయస్వేచ్ఛ, దానికి జ్ఞానం ఉపయోగపడుతుంది. తస్మై శ్రీ గురుమూర్తయే నమయదం శ్రీ దక్షిణామూర్తయే. ఇంకా చెట్టును పరిశీలించడం కోసం ఈ శ్లోకం యొక్క ప్రభావంతో సాగర ఘోష కావ్యంలో 10వ అధ్యాయంలో నేను ఒక పద్యం రాశాను. చెట్టును చూడండి, సృష్టి అర్థమవుతుంది. వేరు పరాత్పరుండు కనిపింపడు చెట్టును బోలు సృష్టికిన్, వేరు పరాత్పరుండు కనిపింపడు చెట్టును బోలు సృష్టికిన్, తీరిన కొమ్మరెమ్మలు క్షితింబడు జీవులు, తీరిన కొమ్మరెమ్మలు క్షితింబడు జీవులు. వృద్ధిహీనతల్ వారల కర్మ, తీరిన కొమ్మరెమ్మలు క్షితింబడు జీవులు. వృద్ధిహీనతల్ వారల కర్మ, ఇందు పైవాని ప్రమేయము లేదు, కాని ఆధారము మాత్రము అతడే కదా, కాని ఆధారము మాత్రము అతడే కదా, ఫలమున్ ఫలమాశ్రయించునే. ఇది వృక్షతత్వం. దయచేసి చెట్లు కొట్టేయకండి, చెట్టుని చూడండి, అర్థం. ఇల్లు కట్టడం కోసం చెట్టు కొట్టేశామంటే జీవితం కొట్టేసి సమాధి కట్టుకున్నామని అర్థం. అక్కడ ఇల్లు కట్టడం కోసం చెట్టు కొట్టేశామంటే జీవితాన్ని నరికేసి సమాధి కట్టుకున్నాం మనం. ఒక చెట్టు ఇంటి ముందు ఉంటే జీవితం అంతా అర్థం అవుతుంది. నువ్వు 5 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నా నీకు అర్థమయ్యేది ఏం లేదు, అప్పులు తక్కిడు తప్ప, ఈఎంఐలు తప్పితే. అదే చెట్టు ఉంటే రూపాయి ఖర్చు లేకుండా చాలా అర్థం అవుతుంది. పైగా 5 అంతస్తుల మేడ కట్టడానికి నీకు 5 కోట్లు అయి ఉండొచ్చు. అదే అంతస్తు 5వ అంతస్తు వరకు ఇంటి ముందు వేప చెట్టు ఎదిగిపోయి ఉంటుంది. ఆలోచించండి ఎంత గొప్పది అది, ఎంత రూపాయి ఖర్చు లేకుండా, ఈ ఈఎంఐ లేకుండా 5 అంతస్తులు ఎదిగింది. మనం ఈఎంఐ కారణంగా ఎదగలేకుండా ఇంట్లో కూర్చున్నాం, ఇక్కడ నెల నెల అప్పులు చేసుకుంటాం. ఆ చెట్టును చూడు సరిపో. అందుకే పూర్వం చెట్ల కిందే విద్య చెప్పేవారు, మహర్షులు చెట్ల కిందే ఉండేవారు. చెట్టు అంత గొప్పది. చెట్టు వేరు పరాత్పరుండు. చెట్టుని ఏ చెట్టు అయినా గమనించడం, దాని కింద ఉండే వేరే దేవుడు. చెట్టు అర్థమైతే సృష్టి అర్థమవుతుంది. కనిపింపడు, వేరు కనపడుతుందా? అలాగే దేవుడు కనపడ్డు. చెట్టును బోలు సృష్టికి తీరిన కొమ్మ రెమ్మలు క్షితింబడు జీవులు. ఆ చెట్టు కొమ్మలు ఉన్నాయి, రెమ్మలు ఉన్నాయి, అవే మన జీవులం. దేవుడనే వేరు నుంచి పుట్టాం మనం జీవులం. ఈ కొమ్మ రెమ్మల యొక్క కర్మ దేని మీద ఆధారపడి ఉందండి? వృద్ధిహీనతల్ వారల కర్మ. వేరు అన్నింటికీ నీళ్లను అందిస్తుంది, అందుకునే శక్తి కొమ్మకు ఉండాలి, రెమ్మకు ఉండాలి, లేకపోతే చేయగలిగింది ఏం లేదు. అంటే దేవుడు అందరికీ ప్రాణశక్తిని, జీవశక్తిని, జ్ఞానశక్తిని ఇస్తాడు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ఇచ్ఛా, జ్ఞానము, క్రియ అన్నీ ఇస్తాడు. అందుకునే ఓపిక మనకు ఉండాలిగా. అమ్మవారు ఇవ్వలేదంటే ఎలాగా? అమ్మవారు అందరికీ జ్ఞానం ఇస్తుంది. మనం అందుకుని ఎవడు అందుకుంటాడో వాడు జ్ఞాని అవుతాడు, అందుకోని వాడు భోగాల్లో మునిగిపోయిన వాడు అజ్ఞానిగా ఉంటాడు. అంటే ఈ కొమ్మరెమ్మలన్నీ మన జీవుల కింద లెక్క. వృద్ధిహీనతలు వారాల కర్మ. జీవుడు వృద్ధి చెందినా నష్టపోయినా వీడి కర్మది, దేవుణ్ణి అనాల్సిన పనేం లేదు. ఇందు పైవాని ప్రమేయము లేదు. పైవాడంటే పైవాటవాడు కాదు దేవుడు. అందుకని దేవుడు ప్రమేయం మనం ఏదో జరిగేసరికి దేవుడు ఇలా రాసి పెట్టాడమ్మా. ఏ పెన్నతో రాశాడు? ఏ పుస్తకం సింగిల్ రూల్లా డబుల్ రూల్లా? బాల్ పెన్నా డోల్ పెన్నా దేంతో రాశాడండి? ఇదో పెద్ద అబద్ధం మీద రాయడు. దేవుడికి ఏం పనమ్మా నీ నెత్తి మీద రాయడం.
ఈ రాసింది అనేది ఒక కల్పన, ఒక భావన, నీకు అర్థం కావడం కోసం చెప్పారు. మన మనస్సులో ఉండే వాసనలను బట్టే మన జీవలక్షణాలు, మన ప్రవర్తనలు ఉంటాయి. దాన్ని బట్టే కర్మఫలాలు ఉంటాయి. మనకు కావాలని జీవితాన్ని వెధవ పనులు చేసి పాడు చేసుకుని వాస్తు బాగాలేదు, వాస్తు బాగానే ఉంది, నీ బుద్ధి బాగాలేదు. ఇక్కడ దానివల్ల ఏం పాడవుదండి. ఇక్కడ వాస్తు కేవలం గాలి వెలుతురు కోసం పెట్టారు, నీ బుద్ధి కోసం పెట్టలేదు. అక్కడ ఇంట్లో వాళ్ళు పోతే వాస్తు, నిలబడితే వాస్తు, పెళ్ళైతే వాస్తు, కాకపోతే వాస్తు, చదువు వస్తే వాస్తు, రాకపోతే వాస్తు. వాస్తవాన్ని గమనించడం మాంచి వాస్తుమే ఆధారపడితే బతుకులు ఇలాగే ఉంటాయి. వాస్తవాన్ని గమనించాలి. వాస్తు కేవలం వస్తువు ఎక్కడ పెట్టాలి, ఈ మంచినీళ్ళ డబ్బా ఉంది ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే నేను తాగుతాను, మీరు అక్కడ పెడితే మాటి మాటికి లేవాలి, ఇదే వాస్తు. దీనికి ఈశాన్యం అక్కలే, వాయవ్యం అక్కలు అందుబాటులో ఉండాలి. మైక్ ఎక్కడ ఉండాలి, నా మూతి దగ్గర ఉండాలి, నా మూతి ఎక్కడ ఉండాలి, మైక్ దగ్గర ఉండాలి. నేను ఎలా పైన పెట్టుకుంటే లాగదు, అదే వాస్తు. ఇంతకుమించి వాస్తు ప్రాధాన్యం ఏమిటండి? మైకు లాగడాన్ని బట్టి నా పాండిత్యం ఉంటుందో, అయితే మైకులు లాగమనండి, నేను నోరు మూసుకుంటాను. ఏం ఆలోచిస్తారో తెలియదు మనుషులు. తప్పించుకోవడానికి మన కారణాలు, మన బుద్ధి, మన వైఫల్యం, మన కాంక్షలు, మన వైపరీత్యాలు, మన రాగద్వేషాలు తప్పించుకోవడానికి మనం వాస్తును ఉపయోగించుకోం. ఇది నా తప్పు వల్ల జరగలేదు, వాస్తు తప్పు వల్ల అంటే గెంటేస్తే అయిపోయాయి. ఆ బుద్ధి మార్చుకోవాలి. అందుకే ఇందు పైవాని ప్రమేయం లేదు. దేవుడేమో ఎవరి రాత రాయడు, ఎవరి డెస్టినీ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటాడు వివేకానందుడు ఖచ్చితంగా. నీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది, నువ్వు రాసుకోవా. నువ్వు మంచి పని చేయి, మంచి ఫలితం వస్తుంది. ఎవరు వద్దన్నారు? ఫలితం వెంటనే రమ్మంటే ఎలాగా? విత్తనం నాటిన వెంటనే ఫలాలు వస్తున్నాయా? దానికి టైం పట్టలేదా? నీ పనికి కూడా టైం ఉంటుంది, ఆగాలే. నువ్వు వెంటనే రావాలంటే ఎలాగా? కానీ పైవాడి ప్రమేయం లేకపోవచ్చు, కానీ ఈ కొమ్మరెమ్మలన్నిటికీ ఆధారం వేరైనట్టే మన జీవితాలన్నిటికీ ఆధారం సత్యనారాయణ స్వామి. అందులో సందేహం. ఆధారము మాత్రం ఆతడే కదా. దానికి పెద్ద ఉదాహరణ ఏమిటంటే, నాకు తోచింది పద్యం రాస్తుంటే, ఫలం ఆశ్రయించుని. పళ్ళు కూడా జీవులే కదా. ఒక పండు, మామిడి పళ్ళు ఇలాంటివి చూడండి, మీరు పక్క పక్కనే ఉంటాయి, ఒకే రెమ్మకి ఇలా 3-4 వేలాడుతూ ఉంటాయి. మీరు నీళ్లు పోసినప్పుడు ఈ నీళ్లు పైకి వెళ్ళి ఏ పండుగ ఆ పండు అందవలసిందే తప్ప ఒక పండులో ఉండే నీళ్లు పక్క పండుగ వెళ్ళవండి. అంచేత భార్య కర్మ భార్యదే, భర్త కర్మ భర్తదే అన్నమా. పక్క పక్కన ఉన్నంత మాత్రం రావమ్మా, అంటువ్యాధులు వస్తాయి. ఎవరి కర్మ వారిదే. రావణాసురుడు పరమ దుర్మార్గుడు, కానీ మండోదరుని చరిత్ర ఎంత గౌరవించింది. అహల్య, ద్రౌపది, సీత, తారా, మండోదరి తథా పంచకన్యా స్మరే నిత్యం మహాపాతక నాశనం. ఆవిడ శీల సంపద కారణంగా, ఆవిడ వైదుష్యం కారణంగా, ఆవిడ సౌభాగ్యం కారణంగా మండోదరుని పంచపతి వ్రతల్లో చేర్చింది. రావణాసురుని చెత్తపొట్లో బారేశారు. భర్త భర్తే, భార్య భార్యే. అలాగే పిల్లలు పిల్లలే. ఎవరి కర్మ వారిది. చెప్పడం వరకే మన పని, చెప్పడమే మన ధర్మం. వినకపోతే వాడి కర్మ, వదిలేయడమే. ఈ వైరాగ్యం పెంచుకుంటే జీవితం అంతా బాగానే ఉంటుంది. ఫలం ఆశ్రయించుని. ఎంత దగ్గరగా మామిడి పళ్ళు ఉన్నా, మరే పళ్ళు ఉన్నా, ఒకదాని నీళ్లు కానీ ఒకదానిది కానీ మరో రాజంటే అవసరమైతే రోగాలు వస్తాయేమో. నీళ్ళు అయితే రాదు. ఈ పండు ఏమైనా కుళ్ళిపోతే పక్క పండు కూడా రాసుకుంటే కుళ్ళిపోతుంది. అంచేత సాటి జీవులతో సంబంధాల వల్ల మనకేమైనా రోగాలు రావచ్చు, కానీ భోగాలు వచ్చే అవకాశం లేదు. మన భోగానికి మనమే కారణం. అంత అటాచ్మెంట్ అంటారు, అంత సాంగత్యం పనికిరాదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి.